రోడ్ కనెక్టివిటీ. ఇక్కడ మీకు క్లబ్ హౌస్ వస్తుంది. ఇవి విల్లాస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడైతే మనం మోడల్ విల్లా అనేది ఒకసారి చూద్దాం. దిస్ ఈస్ మోడల్ విల్లా. ఇక్కడ మీకు సర్వెంట్ రూమ్ కూడా ఉంటుంది. నేను అది ఎండింగ్లో చూపిస్తాను. ఈ విల్లా వీడియోని డెఫినెట్గా కంపల్సరీ చూడండి కంప్లీట్గా. ఎందుకంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ఫ్లోర్ ప్లాన్ కానీ అండ్ లేదా ఇంటీరియర్స్ చేయించిన విధానం కానీ చిన్న స్పేస్ని కూడా చాలా మంచిగా యూజ్ చేసుకున్నారు మనకి పనికొచ్చేటట్టుగా. ఎక్కడ కూడా మీకు కొన్ని ఏరియాస్లో ఏంటి అంటే మీకు స్టెప్స్ కింద బాత్రూమ్ వస్తుంది అనమాట. అది కొంతమంది అవాయిడ్ చేస్తారు, యాజ్ పర్ వాస్తు అలా ఉంటుందేమో మేబీ. సో అందుకని అవాయిడ్ చేస్తారు. ఇక్కడెక్కడ కూడా మీకు అలాంటి ఆప్షనే రాలేదు. సో బెడ్రూమ్స్ కానీ చాలా స్పేషియస్గా ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు కింగ్ సైజ్ బెడ్ పట్టిన తర్వాత కూడా చాలా ఓపెన్ స్పేస్ అయితే ఉంది. ఇది మీకు 266 స్క్వేర్ యార్డ్స్లో 4120 SFTలో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ విల్లా అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే మీకు ఒక బెడ్రూమ్ విత్ వాష్రూమ్, కిచెన్ యూటిలిటీ ప్రొవైడ్ చేశారు. స్పేషియస్ లివింగ్ ఏరియా కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఇక్కడ మనకి కంప్లీట్గా స్పేషియస్ లివింగ్ ఏరియా ఉంది. అండ్ పూజా రూమ్ అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు. ఎక్కడ చూసినా సరే మనకి మినిమం ఒక చిన్న స్పేస్ అయితే వస్తుంది పూజకి. కానీ ఇక్కడ మాత్రం నాకు కొంచెం చాలా పెద్దది అనిపించింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో చూసారు కదా చిన్న స్పేస్ని కూడా ఎంత మంచిగా యూటిలైజ్ చేశారు అనేసి. ఇది వచ్చేసి మీకు క్లోజెట్ అండ్ వాష్రూమ్ అనమాట. సో ఇక్కడ మీరు బెడ్రూమ్ చూసుకున్నా కానీ బెడ్ సైజ్ కూడా చూసుకున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మీకు ఇక్కడ వర్క్ చేసుకోవడానికి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి కూడాను ఇక్కడ ఒక ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ స్పేస్ అనేది దానికోసం యూజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మీకు ఇంకొక 1 yearలో హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు. అన్ని కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. సో ఈ హాల్ ఫాలోడ్ బై ఒక బాల్కనీ అయితే ఉంటుంది. ఇది కూడా చాలా పెద్ద బాల్కనీ అనమాట. సో స్పేషియస్గా ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 bedrooms విత్ అటాచ్డ్ వాష్రూమ్స్, స్పేషియస్ లివింగ్ ఏరియా ఫాలోడ్ బై బాల్కనీ, పూజా రూమ్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ అండి. సో మీరు చూసుకున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉన్నాయో. బెడ్ వేసిన తర్వాత కూడా మనకి చాలా స్పేస్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి మీకు క్లోజెట్ అండ్ వాష్రూమ్ అనమాట. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూసాము, ఫస్ట్ ఫ్లోర్ చూసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. ఇది ట్రిప్లెక్స్ విల్లాస్ అండి, G+2 ఉంటుంది. సో మనకి టాప్ ఫ్లోర్లో ఏంటంటే ఎంట్రీ అవ్వగానే ఒక చిన్న స్పేస్ అయితే ఉంటుందన్నమాట. అది మనం బార్ స్పేస్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ విత్ వాష్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూసుకుంటే క్లోజెట్ అనేది ఉన్నదన్నమాట. ఇది వాష్రూమ్ గెస్ట్ రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ థియేటర్ ఉంటుంది. హోమ్ థియేటర్కి అండ్ టెర్రస్కి కూడా మీకు కనెక్టివిటీ అయితే ఉంటుంది ఇక్కడ మీకు త్రూ విండోస్ ద్వారా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను అది మీకు ఒకసారి చూపిస్తానంటే ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టెర్రస్ గార్డెన్ అనమాట. మీరు గార్డెన్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ప్లాంట్స్ అవి పెట్టుకొని, లేదంటే ఇట్లా జస్ట్ సింపుల్గా చేయించేసుకొని ఒక సిట్అవుట్ ఏరియా లాగా పెట్టేసుకొని వదిలేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు టెర్రస్ ఉంది కదా, టెర్రస్ నుండి అగైన్ మనకి ఒక ఇన్సైడ్కి వే ఉంటుంది. మీకు టోటల్గా 4 bedrooms ప్లస్ హోమ్ థియేటర్ వస్తుంది. అండ్ మీకు టాప్ ఫ్లోర్లోనే ఒక కామన్ వాష్రూమ్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు. అండ్ స్టోరేజ్ కూడా ఇచ్చారనమాట. అండ్ మీకు డౌన్లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోనే సర్వెంట్ రూమ్కి ప్లస్ వాష్రూమ్ కూడా ఉంటుంది. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్.